హాయ్ అండి, నేను మీ ఉషా. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి. ఈరోజైతే నేను ఇంట్లో పచ్చి కొబ్బరి ఎక్కువగా ఉందండి. ఎక్కువగా ఉన్నప్పుడు పచ్చి కొబ్బరితోటి మేము రెగ్యులర్గా చేసుకునే ఒక కమ్మనైన ఈజీ అండ్ క్విక్ రెసిపీని మీతో షేర్ చేస్తున్నాను. చాలా చాలా ఈజీగా చేసుకోవచ్చు, అలాగే చాలా రుచిగా ఉంటుందండి. ఈ కర్రీకి కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్ పచ్చి కొబ్బరి అండి. నేను ఫుల్ కొబ్బరికాయను తీసేసుకున్నాను. కొబ్బరికాయను తీసేసుకొని ఇలా వీలైనంత సన్నని ముక్కల్లాగా కట్ చేసుకొని రెడీగా పెట్టేసుకున్నానండి. ఇలా కట్ చేసి పెట్టుకున్న పచ్చి కొబ్బరి ముక్కలని ఒక కప్పు నేను తీసుకుంటున్నానండి. ఒక కప్పు కొబ్బరి ముక్కల్ని ఇలా మిక్సీ జార్లో తీసేసుకున్నాను. తర్వాత రుచికి సరిపడా ఉప్పు, చిటికెడు పసుపు వేసేసి మన కారానికి తగ్గట్టు పచ్చిమిరపకాయలను తీసుకున్నాను. దాన్ని ఇలా కట్ చేసుకొని వీటిని కూడా మిక్సీ జార్లో వేసేసుకుంటున్నానండి. నీళ్ళు ఏమీ వేయకుండా పర్ల్స్ మోడ్లో పెట్టేసి ఫస్ట్ వీటిని మిక్సీ పట్టేశాను. ఇలా కచ్చపచ్చగా మిక్సీ పట్టుకున్నాక ఇందులోకి ఒక పెద్ద ఆనియన్ని తీసేసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇక్కడ వేస్తున్నానండి. ఫస్టే మనం కొబ్బరికాయ వేసినప్పుడే ఆనియన్ వేసాము అంటే కొబ్బరి ముక్కలు అనేటివి ఇలా గ్రైండ్ అవ్వవు, అందుకని ఇప్పుడు వేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసేసి ఇప్పుడు దీన్ని కూడా మిక్సీ చేసుకోవాలండి. అస్సలు నీళ్ళు ఏమి వేయకుండా ఈ మనం వేసుకున్న ఆనియన్, పచ్చి కొబ్బరి మొత్తం ఇలా వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. అసలు నీళ్ళు ఏం వేయకూడదు, నీళ్ళు వేసామంటే టేస్ట్ మారిపోతుంది. తర్వాత నేను పోపు పెట్టేసుకుంటున్నానండి. ఈ పోపులో ఏం తీసుకున్నానంటే 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసి 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, మినపప్పు, అలాగే 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, ఆవాలు. ఈ పోపు వేగాక స్టవ్ ఆఫ్ చేసేసి కొంచెం ఎక్కువ క్వాంటిటీలో కరివేపాకు వేసేసుకొని ఈ పోపు మనం ముందుగా మిక్సీ పట్టుకున్న కొబ్బరి మిశ్రమం ఉంది కదా, అందులో వేసేసి సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీరను వేసేసుకొని పోపు కొత్తిమీర అంతా కలిసిపోయేటట్టు కలిపేసుకున్నాము అంటే పచ్చి కొబ్బరితోటి ఒక మంచి కర్రీ రెడీ అయిపోతుందండి. పచ్చి కొబ్బరితోటి చేసే ఈ కొబ్బరి పొడి రైస్లోకైనా బాగుంటుంది, అలాగే చపాతీ రోటీస్లోకైనా చాలా చాలా బాగుంటుందండి. నేనైతే ఈరోజు చపాతీతోటి సర్వ్ చేశాను. ఈ పచ్చి కొబ్బరి పొడి అనేది చాలా ఈజీగా చేసేసుకోవచ్చు, అలాగే టేస్ట్ అయితే చాలా అద్భుతంగా ఉంటుందండి. మీరు ఎన్నో రకాల రెసిపీస్ చేసి ఉంటారు కదా పచ్చి కొబ్బరితోటి, కానీ ఈసారి మీ ఇంట్లో పచ్చి కొబ్బరి ఉన్నప్పుడు ఇలా కొబ్బరి పొడి ట్రై చేయండి. ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేయండి. ఈ కొబ్బరి పొడి టేస్ట్ అంతా మనం వేసుకునే పోపు నుంచే వస్తుందండి. పోపులో మినప్పప్పు, శనగపప్పు అయితే కంపల్సరీ వేసుకోండి. చివరగా ఎక్కువ క్వాంటిటీలో కొత్తిమీర వేసేసుకొని ఈ కొబ్బరి పొడి మీరు కూడా ట్రై చేయండి. ఒకసారి వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ రెసిపీ మా అత్తమ్మ గారి స్పెషల్ రెసిపీ అండి. మా అత్తమ్మ చేసిన అలాగే మా అమ్మ చేసిన స్పెషల్ రుచులన్నీ ఇక్కడ డిస్క్రిప్షన్లో ఇచ్చాను, ఒక్కసారి చెక్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని రుచుల కోసం మన పేజ్ని ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.